హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న హోమ్ టిప్స్ అండి. ఇది మనకి కిచెన్కి చాలా అవసరం. అది ఈ బ్లాకేజెస్ ఉంటాయి కదండి, ఈ బ్లాకేజ్లు తర్వాత బ్యాడ్ స్మెల్స్ చాలా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మన సింక్లో అంట్లు తోముతుంటాం కదండి, అది బ్లాక్ అయిపోతుంటుంది అనమాట. మనం చేయి పెట్టి తీసినా ఏం చేసినా చాలా వరకు పోదు. ఒకవేళ ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడాను బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంటుందండి. చూసారా, ఇలా వాటర్ అంతా నిండిపోతూ ఉంటుంది. మనం తర్వాత చేయి పెట్టో లేకపోతే ఇంకా అలా వేరే ఆప్షన్ తోటి మనం క్లీన్ చేస్తూ ఉంటాం, అయినా స్మెల్ మాత్రం అస్సలు పోదు. ఇలా స్మెల్ పోవడానికి మనం చిన్న చిట్కా అండి, ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి, ఈ ట్యాబ్లెట్స్ అంటే మనకి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అనమాట. చెట్టు బ్రతికున్నా హెల్ప్ చేస్తుంది, చచ్చిపోయినా హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఇవి ఎక్స్పైర్ అయిపోయినా సరే మనకి యూజ్ అవుతుందండి. అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇవన్నీ కూడా ఈ ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయినవండి. ఈ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అన్నిటినీ కూడా మనం తీసేసుకోవాలి. ఈ కవర్లో నుండి తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను తీసేసానా మొత్తం. ఇలా తీసేసి మనం మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పౌడర్లా చేసేసుకుందాం. ఫస్ట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని, వాటర్లో బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదండి, ఆ వంట సోడా, నిమ్మరసం తీసుకొని, ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, కొద్దిగా సర్ఫ్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా సర్ఫ్ కూడా వేసుకోవాలి అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి, అదే వంట సోడా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకొని నిమ్మరసం, సాల్ట్, ఈ ట్యాబ్లెట్స్ పొడిని కూడా వేసుకోవాలి అండ్ కొద్దిగా సర్ఫ్, ఏ డిటర్జెంట్ అయినా పర్లేదు. నెక్స్ట్ వెనిగర్ కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరగబెట్టుకున్న తర్వాత ఈ సింక్లో వేసేస్తే బ్లాకేజ్ పోతుంది. ఏదైనా బ్లాకేజ్ ఉన్నా సరే మనకి పోతుంది. నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదండి, మరి వంటగదిలోనే మనం డైనింగ్ టేబుల్, మాకైతే వంటగదిలోనే డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది, అక్కడే భోజనం చేస్తాం కాబట్టి ఆ స్మెల్ వస్తూ ఉంటే మనం తినలేం కదండి, బ్యాడ్ స్మెల్ వస్తేనే. అందుకోసం అనేసి ఇలా ఈ సింక్ని ఎప్పటికప్పుడు ఒక 1 మంత్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా వరకు బ్యాడ్ స్మెల్ పోతుంది. దానివల్ల వచ్చే బ్యాక్టీరియా కూడా పోతుంది. అలాగే బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా సరే చాలా వరకు పోతాయండి. ఈ టిప్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇది మీరు చూడండి, ఓకేనా? ఒకసారి